నీతి అనే ఒక దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. కాదుకునే హస్తం మన వెనుక మనతో ఉంది. ఇది వాగ్దానం. వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే ఆ వాగ్దానం ఎవరిలో నుంచి మనము దాన్ని పొందుకోగలమంటే కొత్త నిబంధనలో చాలా చక్కగా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో చాలా చక్కటి ఒక మాటని రాశాడు. వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే దేవుని వాగ్దానం ఎన్ని అయినా అన్ని క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన మనకు నిశ్చయములై ఉన్నవి. కొట్టండి చప్పలు గట్టిగా హుషారుగా. ఈ వాక్యం మీకు అర్థమైందా? ఈ వాక్యం అర్థమైందా మీకు? తండ్రి వాగ్దానాలన్నీ క్రీస్తులో ద్వారా మనకు దేవుడు ఇస్తున్నాడు. అది మనం మహింపరచబడాలి. మనం దేవుణ్ణి మహింపరచడానికి వరకు మనకు అన్ని దేవుడు ఇస్తున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే అంతకుముందు మన పితరులు వాగ్దానాలను ఎలా పొందుకున్నారు? మన పితరులు వాగ్దానాన్ని ఎలా వాటిని స్వతంత్రించుకోగలిగారు? బైబిల్లో చాలామంది వాగ్దానాలని అనుభవించిన వాళ్ళు మనం చూస్తాం. మన పితరులు మన ముందున్నారు. వాళ్ళు వాగ్దానాన్ని ఎలా పొందుకున్నారో మనకు తెలుసు. మనకంటే ముందు వాళ్ళు వాగ్దానాన్ని ఎలా పొందుకున్నారు అది మనం ఒకసారి నెమరు వేస్తే మనం కూడా వాటిని ఈజీగా వాటిని పొందుకోగలం. ఈజీగా ఒక మాటలో చెప్పాలంటే మనకు అబ్రహాముని గురించి ఈరోజు మనం బైబిల్లో నుంచి ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాసము చేత మీరు మందులు ఒక ఫస్ట్ పాయింట్, మందులు కాక విశ్వాసము చేతను మందులు కాక విశ్వాసం చేత ఓర్పు చేత వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. 3 పాయింట్లు ఇక్కడ మనకు ఉన్నాయి. మందులు కాకూడదు, విశ్వాసంతోను ఓర్పుతో. అర్థమవుతుందా? కొంతమందికి వాగ్దానాలు ఉన్నా వాటిని అనుభవించే దాని కొరకు అనుభవించలేకపోవడానికి కారణం మందులు. విశ్వాసం లేదు, ఓర్పు లేదు, విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఓర్పు లేదు, మందులు. ఒక మాటలో చెప్పాల్సి నిద్రమొహం వాళ్ళని, సోమరపోతోళ్ళని. కొంతమంది ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే విశ్వాసం లేదు, ఓర్పు లేదు. విశ్వాసంతో ఓర్పుతో వాగ్దానాన్ని పొందుకోవాలి. మన కొరకు వాగ్దానాలు వేచి ఉన్నాయి. తండ్రి వాగ్దానం యేసు ప్రభు ద్వారా మనం పొందుకొని మన దేవుని మహింపరచాలి అని దాకా చదువుకున్నాం. మనము దేవుని మహింపరచాలని మనం చదువుకున్నాం. మనం దేవుణ్ణి మహింపరచాల్సిన మనము ఆ వాగ్దానాన్ని పొందుకోవాలి. ఎలా పొందుకోవాలి అంటే మనము ఆ వాగ్దానాన్ని గురించి
తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం కూడా చూస్తే, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎదుట నీవు అనుసరించుచు వచ్చిన ఆ విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉండుము. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ వాటిని విసర్జించి దైవ భక్తి కలిగి నీకు నువ్వే సాధకము చేసుకో. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని శరీర సంబంధమైన సాధనం ఉందే కొంచెం మట్టుకు కరెక్టే, ఓకే. దైవ భక్తి ఇప్పటి జీవ విషయములోను రాబో జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనము. శరీర సంబంధమైన సాధనం ఉంది, అది పర సంబంధమైన సాధనము. ఆ వాగ్దానాన్ని పొందుకుని, అంటే ఇప్పుడు మనం వాగ్దానాన్ని పొందుకున్నప్పుడు ఈ లోకములో శరీరంతో ఉన్న మనము ఈ ఆశీర్వాదాలు అనుభవించాలి. ఆత్మ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలు రాబోయే లోకంలో మనం పోయేదాన్ని అనుభవించాలి. ఒక స్వస్థత అనుకోండి, వాగ్దానం, నేను పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత కలదు. వాగ్దానం ద్వారా ఈ శరీరానికి స్వస్థత కలదు. దీన్ని సాధన చేస్తే కొంతకాలం నిత్యత్వంలో ఉండే దాని గురించి కూడా ఆలోచించాలి అంటున్నాడు. నిత్యత్వాన్ని గురించి కూడా మీరు ఆలోచించాలి. రాబో లోకంలో అనుభవించబోయే ఆ వాగ్దానం, రాబోయే దాని గురించి కొన్ని వాగ్దానాలు జరిగిపోయాయి. ఆ బైబిల్ అల్లే రాసింది, ఇంకనూ మన కొరకు నిలిచి ఉన్నాయి కొన్ని అన్నాడు. ఆ వాగ్దానములు వాళ్ళు స్వతంత్రించుకోలేకపోయారు కనుక అవి ఇంకనూ నిలిచే ఉన్నాయి. వాళ్ళు స్వతంత్రించుకోలేకపోయారు కనుక మన కొరకు అవి ఇంకనూ నిలిచే ఉన్నాయి అంటాడు. అయిపోయినవి ఉన్నాయి, ఇప్పుడు జరగాల్సినవి ఉన్నాయి, రాబోయే రోజుల్లో జరగబోయేవి కూడా ఉన్నాయి. 73లో అదే అంటాడు, ఆసాబ్ అదే అంటాడు. ఏమంటాడు? నా చెయ్యి పట్టుకొని ఉన్నావు నువ్వు, ఇప్పుడు ఆలోచనలు చెప్తున్నావు, ఆ తర్వాత నన్ను నిత్యత్వంలో చేరుస్తావు అన్నాడు. వాగ్దానాన్ని పొందుకున్న వాళ్ళకి ఉండవలసిన ఆలోచన నిత్యత్వంలో రాబోయే నిత్య జీవాన్ని గురించి. ఈ లోకములో మనం సాధన చేస్తూ ఉన్న ఈ దేవునిలో సాధన చేస్తున్న ఈ జీవితం ఓకే, కొంతవరకే, ఈ శరీరాన్ని విడిచిపెట్టేంత వరకే. ఆ తర్వాత నిత్యములో యుగయుగాలు ఉండబోయి ఒక ఆ ఓర్పుతో దానికి ఆ వాగ్దానాన్ని పొందుకోవాలి. ఓర్పుతో ఆ వాగ్దానాన్ని మనం అనుభవించాలి. ఓర్పు ఉండాలి, దానికి మనం నిశ్చయముగా ఓర్పు ఉండాలి. ఓర్పు లేకపోతే మనం వాటిని అనుభవించలేము. అబ్రహాము వాగ్దానాన్ని పొందుకున్నాడు, దానికి తనకు ఎంతో కాలం పట్టింది, చాలా కాలం పట్టింది. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాన్ని అతను అనుభవించడానికి చాలా కాలం పట్టింది. దేవుడు అతన్ని పిలిచాడు,
కానీ అతని జీవితంలో వాగ్దానాన్ని పొందుకోవడానికి 3 రకాల లక్షణాలు అతనిలో మనకు కనిపిస్తాయి. అవేంటంటే బైబిల్లో చదవండి, రోమాపత్రిక 4:17. రోమాపత్రిక అతను చెప్తున్నాడు, రోమాపత్రిక 4:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయగలిగిన, లేని వాటిని ఉన్నట్టుగా మృతులను సజీవులుగా లేపగలిగిన దేవుడు. ఒక పాయింట్ ఏంటంటే, మన దేవుడు ఎవరంటే అబ్రహాము నమ్మిన దేవుడు. అబ్రహాము విశ్వాసంతో అతని వాగ్దానాలు పొంది ఓర్పుతో, మందులు కాకుండా విశ్వాసంతో ఓర్పుతో వాగ్దానాన్ని అతను పొందుకున్నాడు. అతను పొందుకోవడానికి అతనిలో 3 లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, అతడు మృతులలో నుంచి లేపగలిగిన దేవుడు, సజీవులుగా లేపగలడు. మృతులను సజీవులుగా లేపగలడు అని తనకు విశ్వాసం ఉంది. అందుకని అతను వాగ్దానాన్ని పొందుకున్నాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. తన సొంత బిడ్డని బలిపీఠం మీద పెట్టి కత్తి తీసి బలి ఇవ్వబోతూ ఉంటే, నువ్వు నన్ను ఆకాశ నక్షత్రాలలో చేస్తానన్నాడు కదా డాడీ, నన్ను ఎందుకు ఇలా చేతులు కట్టి పెట్టావంటే, అతనికి ఉన్న హృదయంలో ఉన్న మాట ఏంటో తెలుసా? బూడిదలో నుంచి కూడా మరలా నిన్ను నాకు ఇవ్వగలడు దేవుడు అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మృతులలో నుంచి కూడా సజీవులుగా తిరిగి లేపగలిగిన సమర్థుడు నేను వెంబడిస్తున్న దేవుడు, నాకు వాగ్దానం చేసిన దేవుడు. అబ్రహాముకున్న మంచి 3 లక్షణాల్లో ఒకటి ఏంటంటే, మృతులలో నుండి సజీవుడిగా లేపగలడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు నీ జీవితంలో మృతులలో నుండి సజీవులుగా దేవుడు లేపగలడు అన్న విశ్వాసం నీకుంటే వాగ్దానాన్ని నువ్వు పొందుకోగలవు. దేవునికి స్తోత్రం కలుగునుగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముందు ఆ విశ్వాసం నీకు రావాలి, ఆ విశ్వాసం నీకు ఉండాలి. యోబు అంటాడు, నా కళ్ళు కృషించినను క్షీణించినను. భలే అంటాడు. యోబు గ్రంథంలో చదవండి, 18-19 అధ్యాయమా, ఎన్నో అధ్యాయం అది? యోబు గ్రంథం 19 అధ్యాయము. నా కళ్ళు కృషించిన 26 చదువునైనా. అయితే నా విమోచకుడు సజీవుడు. అందరు చెప్పండి, వాళ్ళు తెచ్చి, నా విమోచకుడు వినబడలా నాకు. ఇంకొంచెం సౌండ్ పెంచండి. నా విమోచకుడు సజీవుడు. ఆమేన్, హల్లెలూయా. నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఇప్పుడు కాదు తర్వాత ఆయన భూమి మీద నిలుచునని, ఆయన మరలా భూమి మీదకి వస్తాడని నేను ఎరుగుదును. ఇలాగున నా చర్మము చీకిపోయినను తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. నా చర్మం క్షీణించిపోయినా, నా కళ్ళు కృషించిపోయినా, నేను ఈ దేహంతోనే ఆయన చూస్తాను. చేద్దే తల్లెలు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మన పితరులు ఊరికే అనుభవించలేదు వాగ్దానాల్ని. మన పితరులు వాగ్దానాన్ని ఊరికే అనుభవించలేదు. వాళ్ళల్లో విశ్వాసం ఉంది. అర్థమవుతుందా? ఆవగింజలో నూరంత బాగా విశ్వాసం కూడా కొంతమందికి లేదు. కొంతమందిలో విశ్వాసం లేదు, ఓర్పు లేదు, ఓర్చుకోరు, కొంత టైం వెయిట్ చేయరు, కొంచెం కూడా ఓర్పు లేదు కొంతమందికి. అబ్రహాం జీవితంలో అతను వాగ్దానాన్ని పొందుకున్నాడంటే
అతని జీవితంలో అతను మృతులలో నుండి సజీవులుగా లేపగలడు నా దేవుడు అని అతను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కొంతమంది ఈ భూమి మీద జీవించేంత జీవితం వరకే వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందుకనే ఈరోజు చాలామంది మహనీయులు, గొప్పవాళ్ళని పిలువబడుతున్న వాళ్ళు, ఈ లోకరీతిగా గనులు, వాళ్ళు యేసుప్రభు బోధకి చెవి యొగ్గక, యేసుప్రభు బోధ వాళ్ళకి అర్థం కాక, అర్థమైతే వాళ్ళు యేసుప్రభు నమ్ముకుంటారు కదా. వాళ్ళు ఎందుకు నమ్ముకోవట్లేదంటే కారణం ఏంటంటే ఆయన చెప్పిన మాటలు వాళ్ళకి అర్థం కాల. నా మాటలు ఎందుకు విశ్వాసం ఉంచినవాడు అంటే వాక్యాన్ని విశ్వసించినవాడు, వాక్యము ద్వారా వాక్యముతో నువ్వు విశ్వసిస్తే, వాగ్దానాన్ని విశ్వసిస్తే, వాక్యము ద్వారా వాగ్దానాన్ని విశ్వసిస్తే ఆ వాగ్దానం యొక్క ప్రతిఫలం 100 రెట్లుగా నువ్వు అనుభవిస్తావు. ఆమేన్, ఆమేన్. మృతులలో నుండి సజీవుడిగా లేపగలడు నా దేవుడు. ఏ మాత్రం అబ్రహాం కొంచెము కూడా తన జీవితంలో ఇంత కూడా మనసులో పొరపాటును కూడా అతని జీవితంలో కొంచెం కూడా ఆలోచించకుండా తన బిడ్డని బలిపీఠం మీద పెట్టి దేవునికి అర్పణగా ఇచ్చేయడానికి అతను ఏమాత్రం వెనుతీయలేదు. ఏమయ్యా నీకు ఇంత ధైర్యం అంటే, నేను నా దేవుడు ఎవరో తెలుసా, మృతులను సజీవులుగా లేపగలిగిన సజీవుడు నా దేవుడు అంటాడు అబ్రహాం. ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి. ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డలకి మొట్టమొదట వాళ్ళు నేర్చుకోవాల్సిన, ప్రాథమికంగా ముందు నేర్చుకోవాల్సిన, మొట్టమొదటి పిల్లలు నేర్చుకుని ఏబీసీలు చిన్నప్పుడు స్కూల్కి తీసుకెళ్తే ఆలు ఏబీసీలు దిద్దిపిస్తారు. ముందు నువ్వు నేర్చుకోవాల్సింది మన దేవుడు మృతులలో నుండి సజీవులుగా మనల్ని లేపగలిగిన వాడు అని తెలుసుకోవాలి ముందు. అందుకనే కొంతమంది వేతన పెట్టబడ్డారు, రంపములతో కొయ్యబడ్డారు, అగ్నిలో కాల్చబడ్డారు, సిలువలు వేయబడ్డారు, హతసాక్షులయ్యారు. వాళ్ళకి తెలుసు మరలా మేము ఈ శరీరంతో లేస్తాము అని. సజీవుడిగా దేవుడు నన్ను లేపుతాడు అని వాళ్ళకి తెలుసు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని తెలుసు. అందుకనే వాళ్ళు ఏమాత్రం ఈ శరీరాన్ని గాయపరిచిన వారికి భయపడలేదు, ఈ శరీరాన్ని హింసించు వారికి భయపడలేదు, ఏమాత్రం భయపడలేదు. నీ మొట్టమొదటి నేర్చుకోవాల్సింది అది. మన దేవుడు ఎవరంటే, అందరూ దేవుళ్ళని పిలువబడుతున్న దొంగ నోట్లలాగా చలామణి అవుతున్న వాళ్ళు వేలాది మంది ఉన్నారు మన కళ్ళ ముందు. కానీ మన దేవుడు ఎవరంటే, మృతులను సహితము లాజరు బయటికి రా, లాజరు బయటికి రా అంటే ప్రేత వస్త్రాలతో కట్టబడినోడు బయటకు వస్తాడు. ఆయన నోటి మాటకి అంత శక్తి ఉంది. దేవుని కొరకు మనం త్యాగం చేస్తే, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు ఏమాత్రం భయపడకుండా దేవుని కొరకు మనం త్యాగం చేయగలిగితే మరలా మనల్ని ఆయన లేపుతాడు. యుగ యుగాలు ఉండబోయే రాజ్యంలో మనం ఉండబోతున్నాం. యుగ యుగాలు ఉండబోయే నా విమోచకుడు, చెప్పండి నోళ్ళ, నా విమోచకుడు సజీవుడు, మృతుల సహితము సజీవులుగా లేపగలిగిన వాడు, మృతతుల్యమైన శార గర్భానికి జీవాన్నిచ్చి వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన దేవుడు మన దేవుడు. వాగ్దాన పుత్రుని దేవుడు ఇవ్వగలిగిన వాడు. సమయం పడుతుంది, కొంత టైం పడుతుంది. దేవుని కార్యాలు కొన్నిటికి ఆలస్యం అవుతుంది, నిదానంగా అవుతుంది.
ఆలస్యం అలక్ష్యం కానే కాదు, మన జీవితంలో ఒక అద్భుత కార్యం దాచబడి ఉంటుంది. అబ్రహాం జీవితంలో ఆలస్యం అయినందుకే చాలా సమస్యలు వచ్చాయి. తొందరపాటు అంట. మనం ఇక్కడ గమనించి చూస్తే రెండవది, అబ్రహాం జీవితంలో ఉన్న ఒక మంచి వాగ్దానాన్ని అనుభవించడానికి అతనిలో ఉన్న ఇంకొక అనుభవం ఏంటంటే, 17లోని కింద చదువుకుంటూ వస్తే, లేని వాటిని ఉన్నట్లుగా పిలవగలిగిన దేవుడు మన దేవుడు. సభలో కూడా గట్టిగా హుషారుగా లేని వాటిని ఉన్నట్లుగా పిలవగలిగిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు అని నీ జీవితంలో ఎప్పుడైతే అటువంటి నీ హృదయములో అటువంటి విశ్వాసం నీలో వస్తుందో, నిశ్చయముగా నువ్వు ఆ వాగ్దానాన్ని అనుభవిస్తావు. నిశ్చయము నువ్వు వాగ్దానాన్ని అనుభవిస్తావు. లేని వాటిని ఉన్నట్లుగా పిలవగలిగిన దేవుడు, శూన్యములో సృష్టి చేసిన వాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలవలేడా నీ జీవితంలో? వాగ్దానాన్ని అనుభవించేటట్లుగా నీకు చేయలేడా? అనుమానం ఎందుకు? అవిశ్వాసం ఎందుకు? ఓర్పుతో ఉండలేమా? తొందరపాటు ఎందుకు? ఎంత సమయమైనా వెయిట్ చేయాలి దేవుడు వాగ్దానానికి. ఓర్పు లేకపోతే ఈ రోజుకి ఇశ్రాయేల్ దేశం యుద్ధాలు జరగడానికి కారణం ఆ రోజు అబ్రహాము శారా ఓర్పుని కోల్పోవటం వలన. ఆఖరికి చోటు ఇవ్వటం వలన. ఓర్పుని కోల్పోతే నష్టాన్ని కొని తెచ్చి పెట్టుకుంటారు. జాగ్రత్త. తొందరపడాల్సిన అవసరం లేదు. ఆయన ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? లేని వాటిని, చెప్పండి, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. వాగ్దానం మన పట్ల నెరవేర్చలేడా? లేని వాటిని ఉన్నట్లుగా పిలవగలిగిన దేవుడు మన జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చలేడా? లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. మనం ఆరాధిస్తున్న దేవుడిలో ఉన్న ఒక మంచి లక్షణాన్ని అబ్రహాం చెప్తున్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలుదేరుతున్నాను. నా దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఎవరంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. పిలిచి నాకు ఇస్తాడు. సృష్టించగలడు. సృష్టికర్త. ఆయన సృష్టించగలిగిన వాడు. లేని వాటిని ఉన్నట్టుగా లేని వాటిని సృష్టిస్తాడు. నీ జీవితంలో ఈరోజు ఏది లేదో, నువ్వు ఏం పోగొట్టుకున్నావో నువ్వు నమ్మి చూడు దేవుణ్ణి. దేవుని యందు విశ్వాసం ఉంచి చూడు. ఓర్పుతో, సహనంతో, కొంత టైం, టెస్టెడ్ పీరియడ్, పరీక్ష టైంలో నిలబడగలిగితే. ఊరికే పొందుకోలేదు అబ్రహాము. పరీక్షించబడ్డాడు, జయాన్ని పొందాడు పరీక్షలో. అందుకే అతని విశ్వాసులకి తండ్రి అని పేరు పెట్టబడింది. వాగ్దానాన్ని పొందుకోవడం అంటే, వాగ్దానం కావాలి నాకు, వాగ్దానాన్ని పొందుకోవాలంటే 31st నైట్ వచ్చి ఒక్కొక్కరు చిలక ప్రశ్న తీసుకున్నట్టు ఒక్కొక్కరు ఒక వాగ్దానం తీసుకుని ఇది నాకు అని పోతే, ఒకడు బ్రాందీ షాప్ పెట్టాలనుకుని వచ్చినాడంట 31st నైట్.
వాడికి ఏం వాగ్దానం వచ్చింది? నువ్వు అభివృద్ధి పొందుతావని వచ్చిందంట. అభివృద్ధి పొందుతావు అని వచ్చిందంట. వాడు అభివృద్ధి పొందుతాడు బ్రాంచ్ షాప్లో. నాకు కరెక్ట్గా వచ్చిందంట పోతున్నాడు. తీసుకున్న వాళ్ళందరికీ వచ్చేస్తే ఇంకా వాగ్దానం ఇచ్చేసాడని చప్పట కొట్టుకుని పోతే సరిపోద్దా? మనలో వాటిని పొందుకునే దానికి అర్హత ఉండాలి కదా, మనకు యోగ్యులమై ఉండాలి కదా. మనం యోగ్యులమై ఉండాలంటే, ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే, మన దేవుడు ఎవరు? లేని వాటిని ఉన్నట్లుగా పిలవగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఆయన బిడ్డలమే. మన నోటితో కూడా పిలిస్తే వస్తాయి. ఆమేన్ అన్నాడు. గట్టిగా చెప్పు ఆమేన్. రావా? వాగ్దానములు క్రీస్తులో నుండి దేవుడు మహింపరచడానికి కొరకు మన ద్వారా, ఇందాక చదువుకున్నాం కదా, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన దేవుడు ఆయన బిడ్డలమైన మనకు ఆ వాగ్దానాన్ని మనకు స్వతంత్రించుకునేటట్లుగా దేవుడు చేశాడు. వాగ్దానానికి అర్హులుగా మనల్ని చేశాడు. లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే రెండో అనుభవం అబ్రహాంలో ఉంది. దేవుని నమ్ముకున్న బిడ్డలకి అటువంటి లక్షణం ఉండి తీరాలి. అర్థమవుతుందా? అటువంటి లక్షణం మనకు ఉండాలి. లేదు, ఒకప్పుడు వస్తుంది, పిలువు నోడుతో. మన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుని కదా మనం ఆరాధిస్తున్నాం. ఆయన బిడ్డలమైన మనం, ఆయన వారసత్వం పొందిన మనం, ఆయన లేని వాటిలో ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడు ఈరోజు నువ్వు విశ్వసిస్తే నీ ద్వారా కూడా అటువంటి అద్భుత కార్యాలు దేవుడు వాగ్దానాలు చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. 2016లోనే చెప్పాను నేను. బస్సులు వచ్చి ఆగుతాయి, ఇక్కడ కార్లు వచ్చి ఆగుతాయి, మనకి స్థలం సరిపోదు. ఇదిగో ఆ మందిరం ఉన్నప్పుడు చెప్పా, మీరందరూ ఒక్కొక్కరు కార్లు వేసుకొస్తారు, ఇక్కడ స్థలం సరిపోదు, ఇక్కడ చాలదంటే కొంతమంది మింగడానికి మెతుకులు లేవు, మీసాలకు సంపంగ నూనె అంట అని నవ్వుకున్నారు. కొంతమంది నవ్వుకున్నారు. మన దేవుడు, మనం ఇప్పుడు పిలిస్తే దేవుడు ఇస్తాడు. ఆయన చేయగలిగిన దేవుడు, ఆయన ఆరాధిస్తున్నాం మనం. అర్థమవుతుందా? దేవుడు మనకి ఏమి అయిపోతున్నాడో ముందుకే మనకు చూపిస్తాడు. కట్టక ముందే, చెయ్యక ముందే, బిడ్డను పుట్టక ముందే పేరే పెట్టేస్తాడు. నీకు ఇస్సాక్ అనే బిడ్డని ఇస్తా, నవ్వు అనే పిల్లోడిని ఇస్తా నీకు అన్నాడు. తొందరపాటు, కొంతమందికి తొందరపాటే కదా. అడవి గాడిద పుట్టడానికి కారణం తొందరపాటే. దేవుని లెక్కలో లేడు. తొందరపాటు, ఆవేశం అనర్థాలకు తీసుకొస్తుంది. లేని వాటిని ఉన్నట్లుగా పిలవగలిగిన వాడు. ఆమె చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎవరు? మన దేవుడు చెప్పండి, వాళ్ళది చెప్పండి. మన దేవుడు ఎవరు? లేని వాటిని ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడు. ముందు జరగబోయే వాటిని ముందే చెప్పగలిగిన దేవుడు. జరగబోయే వాటిని ముందే చెప్పగలిగిన దేవుడు. అర్థమవుతుందా? మూడోది అబ్రహాంలో ఉన్న మూడో లక్షణం ఏంటంటే 21వ వచనం చదువు ఆయన. 4:21. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించిన వాడు అబ్రహాము. విశ్వాసం వలన బలం పొందాడు. తన విశ్వాసం వల్ల బలం పొందాడు.
శారా ఎంతసేపటికి నాకు ఇస్తానన్నాడా నీకు ఇస్తానన్నా ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేసింది. నాకు ఇస్తానన్నాడా నీకు ఇస్తానన్నాడా అబ్రహాం? ఇతడు భలే ఉందే, శారా ఏందో విచిత్రమైన మాటలు మాట్లాడుతుంది. ఇదేదో పెద్ద ఆఫర్ వచ్చినట్టుంది నాకు. ఇది ఒక చీర కొంటే ఒక చీర ఆఫర్ లాగుంది ఇది. ఈ మనిషి భలే మాట్లాడుతుందని ఏంది చెప్పు అని ఆ చెవిజ్జోడి ఆయన చెప్పిన మాట విన్నాడు. అయినా మనకు ఆ పాయింట్ మంది అది కాదు. కానీ తొందరపడితే ఏమవుతుంది అని చెప్తున్నా మీకు. తొందరపడితే నువ్వు ఇల్లు కడుతున్నావు, ఆలస్యమైంది, ఆగు కొంచెం, తొందర ఏమి, అప్పులు చేయాల్సిన అవసరం ఏమి, పిల్లల పెళ్ళి, ఆగు, తొందరపడేది ఎందుకు, కొంచెం ఆగు, తొందరపడటం ఎందుకు, ఆవేశపడితే నేను పొందాలి. కానీ అబ్రహాం విశ్వసించాడు. నీకు చూపించబోక దేశానికి బయలుదేరు అన్నాడు. అబ్రహాం బయలుదేరాడు. అతను దేవుడు చూపించడానికి బయలుదేరాడు. దేవుడు నమ్మాడు. అది అతని జీవితానికి నీతి అనిపించింది, బయలుదేరాడు. బయలుదేరాడు. అర్థమవుతుందా? దేవుడు మోషేని ఐగుప్తుకు పంపించి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చి పాలుతైన ప్రపంచ దేశానికి తీసుకెళ్ళి మీకు వాగ్దానం చేస్తున్నాను, ఇశ్రాయేలు ప్రజలకి నేను వాగ్దానం చేస్తున్నాను, మిమ్మల్ని పాలుతైన ప్రపంచ దేశానికి చేరస్తాను అని ఒక వాగ్దాన దేశంలో చేరస్తానని వాగ్దానం. వాళ్ళు ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. కొంచెం దూరం వచ్చిన తర్వాత మోషేని ఆపాడు. దేవుడు అంతే, దేవుడు ఆపుతాడు. ఆగినప్పుడు ఆగాల. తీసుకొచ్చాడు, చాలా దూరం మోషేని ఆపేశాడు. మోషేని వెంబడించిన తోటి జత పని వాడైన యెహోషువ ఉన్నాడు. వీళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వచ్చేసిన ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి కొంతమందికి ఒళ్ళు బరువు. అర్థమవుతుందా? ఎందుకు? సోమరిపోతులు. యెహోషువ గ్రంథం చదవండి. యెహోషువ గ్రంథం 18 అధ్యాయం 3వ వచనం చదవండి. 18:3 యెహోషువ గ్రంథం. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను యెహోషువ ఇశ్రాయేలుతో ఇలాగ అంటున్నాడు, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొన వెళ్ళకుండా మీరెన్నాళ్ళు తడువు చేస్తారా? ప్రతి గోత్రము నుండి ముగ్గురేసి మనుషులను మొదట వచ్చింది చూస్తే ఇశ్రాయేలీయుల ఆ దేశమును స్వాధీనపరచుకున్న తరువాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఇశ్రాయేలీయులలో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండేవి. 7 గోత్రముల వాళ్ళు అక్కడికి వచ్చినా కానీ దాన్ని అనుభవించలేని స్థితిలో ఉండాలి. ఏంట్రా వీళ్ళ కథ అంటే సోమరిపోతాడు. ఈరోజు చాలామంది ఇదిగో ఇప్పుడు చేతులు ఎత్తి అలేలు చెప్పాను అనుకో, చేతులు కూడా ఎత్తారు. సోమరిపోతాడు ఉంటారు కొంతమంది. అలేలు చెప్పండి, చేతులు ఎత్తి. చేతులు బాగానే ఎత్తారే, సోమరోళ్ళు ఎవరు లేరే. ఒరే పర్వాలేదే. సోమరోళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు యోధా వాళ్ళు అనుభవించేశారు. 7 జాతులు ఉన్నాయి, వీళ్ళు అనుభవించట్లే. కొంతమంది ఉంటారు, ఎన్ని సంవత్సరాలు వచ్చినా వేసిన కొంగలు అక్కడే ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఏ మార్పు ఉండదు, ఏ ఇంప్రూవ్మెంట్ ఉండదు, ఏ అభివృద్ధి ఉండదు, ఏ విస్తరించేది ఉండదు.
ఆత్మీయంగా ఎదిగేది ఉండదు, ప్రార్థనా జీవితం ఉండదు, భౌతికంగా స్పిరిచువల్గా వాళ్ళు ఏమాత్రం వాళ్ళు ఇంప్రూవ్మెంట్ ఉండదు. వాళ్ళు అలాగే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఎన్ని సంవత్సరాల నుంచి అయినా చూడు అట్లాగే ఉంటారు. అదే బతుకు, అదే దరిద్రం, సోమరిపోతనం, అనుభవించలేకపోవడం, వాగ్దానాన్ని అనుభవించలేకపోవడానికి కారణం ఆ దేశానికి వచ్చి చేరినా వీళ్ళు అనుభవించట్లే. అందుకని అది అక్కడ రాసింది, అది అలాగే రాసింది. వాళ్ళు అక్కడికి వచ్చి చేరిన అనుభవించలేని స్థితిలో ఉన్నారు కొంతమంది. యేసుక్రీస్తుల ప్రతి వాగ్దానం మన పట్ల నెరవేర్చడానికి కొరకే దేవుడు తండ్రి వాగ్దానాలు మన పక్షాన ఉన్నాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాటిని అనుభవించాల. సోమరితనం కొంతమందికి, వెలుగుతనం లేదు, సోమరితనం. ఎంత సోమరితనం అంటే అంత సోమరితనం. సోమరితనాన్ని గురించి ఒక 3 మాటలు చెప్తాను. సామెతల గ్రంథం ఉంది 15వ అధ్యాయం 19వ వచనం చదవండి. సోమరిపోతుడు నెట గుర్తుపట్టచ్చంటే సోమరి మార్గంలో ముళ్ళ కంచె. చాలు. ఏ కంచె? ముళ్ళ కంచె. సోమరిపోతుడి మార్గం ముళ్ళ కంచె అంటే వాడు ఎక్కడికి పోడు. కూర్చున్న దగ్గరే కూర్చుంటాడు, ముళ్ళ కంచెలు వేసుకొని ఉంటాడు వాడు. అంతే వాడు బతుకు, అంతే. ఆ ముళ్ళ కంచెలు వేసుకొని దాని లోపల కూర్చొని బయటికి రాలేడు, ఎత్తి పక్కనే లేడు, వాగ్దానాన్ని పొందలేడు, కళ్ళ ముందు కనిపిస్తున్నా అనుభవించలేడు. ఏదో మన సామెత ఉంది చూడు, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందని ఒక సామెత ఉంది. అట్లా అన్నీ ఉన్నా శని మొఖమాడు, దరిద్ర మొఖమాడు, ముళ్ళ కంచె. ఏం కంచె? ఏం కంచె? ముళ్ళ కంచె వేసుకుని ఉంటాడు. మీరు వేరు మేము వేరు అంటాడు. మీరు ధనవంతులు మేము దరిద్రులు అంటాడు. వాడు ముఖం ఏంటంటే ఏదది? చెప్పండి, సోమరిపోతు చెప్పండి. అది చెప్పడానికి కూడా సోమరిపోతులు. మీరు ఎట్టటోడు, వాడు ఎట్టటోడు చెప్పండి. మీరు కాదు కదా, చెప్పండి ఎవరోడు? మీరు గట్టిగా చెప్పండి ఎవరోడు? సోమరిపోతాడు. వాళ్ళ ఇళ్ల మీద కూడా ముళ్ళ కంపలు పొలిచి ఉంటాయి. వాళ్ళ బ్రతుకులో కూడా అంతే. వాగ్దానాన్ని ఎట్ట పొందుకోగలరు వాళ్ళు? వాగ్దానాన్ని ఎలా అనుభవించగలరు? వాగ్దానాన్ని అనుభవించాలంటే సోమరితనం విడిచిపెట్టాలి కదా. మందులు కాక, అదే మందులు కాక, సోమరిపోతులు కాక, సోమరిపోతులు కాక ముళ్ళ కంపలు వేసుకోకి వాడు దారి అంతా ముళ్ళులే. ఇప్పుడు తిరిగితే కదా దారిలో ఆ ముళ్ళ కంపలు ఎత్తి పక్కనేసి పోతాడు ఎవడైనా. కానీ సోమరిపోతాడు కానీ ఏం చేస్తాడు? శుభ్రం చేసుకొని అనుభవిస్తాడు. నంద్యాలలో శ్యామ్ కాలువ దగ్గర అప్పుడు మనకు ఓసన మందిని స్థలం లేదు. ముళ్ళకంపంటే గుర్తుకొచ్చింది. కొంతమంది ఉన్నారు ముళ్ళకంపలు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఆ నంద్యాలలో శ్యామ్ కాలువ దగ్గర ఒక స్థలం ఉంటే ఒక పాస్టర్ గారిని పిలిచి ఇచ్చారంట తీసుకోమని. ఈ దరిద్రపు స్థలం, ఈ ముళ్ళ కంపల్లో మనకెందుకు స్థలం అని వెళ్ళిపోతే తిట్టేసిపోయాడంట వాళ్ళు. ఇట్లాంటి పనికి మన స్థలం మాకు ఇస్తావా? ఇంత గలీజైన స్థలం, ఇదంతా చూడ పందులు ముళ్ళ కంప, ఇదంతా చూడ ఎంత గలీజుగా ఉంది ఇది, ఈ స్థలం మనకి దేవుని మందిరానికి ఇస్తావా అని ఇస్తున్న ఆ తల్లి గారిని తిట్టేసిపోయాడు. లలితమ్మ గారని ఆ తల్లిగారుతో ఇంకొక స్నేహితురాలు, వాళ్ళిద్దరు కలిసి మన చర్చికి వచ్చేవాళ్ళు. మన అవసరం మందిరానికి అప్పుడు స్థలం లేదు. ఇక్కడి నుంచి నేను ప్రతి ఆదివారం రాద్దు తీసుకొని ఇక్కడ ప్రభువాళ్ళ ఆరాధన ఇచ్చి ఇక్కడి నుంచి రాద్దు తీసుకొని 70 కిలోమీటర్ రాద్దు తీసుకెళ్ళి అక్కడ కరుణామయ స్కూల్లో ఆరాధన జరిపించేవాడిని.
జరిపించేవాడిని. అప్పుడు ఒకరోజు దేవుని మందిరానికి స్థలం లేదని ఉపవాస ప్రార్థన పెట్టా. ఇంత పెద్ద సిటీలో దేవునికి స్థలం లేదా, ఒక్కొక్కరికి 2 ఇల్లులు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఇన్ని ఎకరాల పొలం ఉంది, ఇంత పెద్ద దాంట్లో దేవుని మందిరానికి స్థలం లేదా అని ఉపవాస ప్రార్థన పెట్టి ప్రార్థన చేయించిన. ఆ లలితమ్మ తల్లి వాళ్ళ స్నేహితురాలు లేచి, ఒక స్థలం ఉందండి ఇస్తాం కానీ మమ్మల్ని తిట్టకూడదు అనింది. ఎందుకమ్మా అంటే, ఒక పాస్టర్ తిట్టేసిపోయాడు అని. నా స్నేహితురాలు ఉంది, స్థలం ఇస్తారంటే సరే నేను వెళ్ళి ఆ తల్లిని కానీ తీసుకొని స్థలం చూద్దామని పోయా. ఇప్పుడు మన హోసన్నా మందిరం కట్టిన స్థలం ఉందే అదే. నేను అప్పుడు అక్కడికి వెళితే అంతా ముళ్ళ కంపలు. ఇది ఒకప్పుడు పెద్ద స్వర్గమా. ఆ నుంచి ఇక్కడికి రావడానికి ఒక్కొక్కరు బూట్లు వేసుకుని వచ్చారు, నల్ల బూట్లు, కొనకుండానే బూట్లు, బాటా బూట్లు కంటే స్ట్రాంగ్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదానికి బూట్లు వేసుకుని వచ్చేవాళ్ళు. అక్కడ పోతే ముళ్ళ కంపలు, ఉదయాన్నే షూటింగ్ సెంటర్, గులాబీ తోట. అర్థమైన వాళ్ళకి అర్థమైతే చాలు. అర్థం పర్వాలే, మోడీ దెబ్బ ఇంటింట్లో టాయిలెట్లు కట్టారు కాబట్టి సరిపోయింది. కానీ అంతకుముందు ఎక్కడికి పోయినా గులాబీ తోటలో, ఏ ఊర్లో అడుగు పెట్టాలన్నా ముందు గులాబీ తోట దాటుకొని లోపలికి పోవాలి. అట్టుండది. నన్ను తీసుకెళ్తే ఎక్కడమ్మ స్థలం అన్నా, శ్యామ్ కాలువ దగ్గర. అమ్మో, నంద్యాల నడిబొడ్లో మనకు స్థలమా, పోదాం పని పోయి చూస్తే ముళ్ళకంప మొత్తం ఉన్నాడు. అక్కడికి పోయి చూస్తే నాకేమనిపించింది చెప్పమంటారా? మన కొరకు దేవుడు ముళ్ళ కంచెలు ఎన్ని వేసి దాని లోపల దాచిపెట్టినట్టుండింది ఆ స్థలం నా కోసం. ఆమేన్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పెద్ద ఒక ట్యుటోరియల్ కాలేజీ కట్టి ఉంది పక్కనే. ఆ రోజుల్లో భక్సింగ్ గారు వచ్చి ఆయన మీటింగ్లు పెడితే అక్కడ మీటింగ్ పెడితే ఆ యెరూషలేం చర్చిలో, అక్కడ బేతేల్ చర్చి ఏదో ఉండాలి అక్కడ నంద్యాలలో, భక్సింగ్ ఫెలోషిప్ చర్చి ఉంది. ఆ చర్చి మీటింగ్లు పెట్టడానికి వస్తే దాంట్లో ఆయనకి షెల్టర్ ఇచ్చారు, దాంట్లో ఉండడానికి. ఆయన అక్కడ పడుకొని ఉదయాన్నే లేచి ఆంటీతో అన్నారంట, ఈ స్థలం ఏంటిది? ఇది ట్యుటోరియల్ కాలేజీ అయ్యా, ఇది ట్యుటోరియల్ కాలేజీ అంటే ఇది దేవుని మందిరం తప్ప ఇంకోటి కాదని ఆయన నోటితో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన నోటితో చెప్పిన స్థలాన్ని ఆ తల్లి నాకిచ్చింది. అర్థమైందా? అక్కడికి పోయినప్పుడు ఆ ట్యుటోరియల్ కాలేజీలో కట్టిన రూముల్లో అందరు ఫ్యామిలీలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో తెలుసా? కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే పిల్లలు పుట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకొని అంత పెద్ద అది అక్కడ ఉంది. అప్పుడు ప్రజెంట్ నన్ను తీసుకెళ్ళి చూపిస్తుంటే వాళ్ళు ఇది దేవుని మందిరానికి ఇచ్చారన్న. నేను అనుకున్నాను వీళ్ళు ఖాళీ చేయట్లే, 30-40 ఏళ్ళ నుంచి ఉన్నారు, అందుకని నాకు ఇస్తుందేమో అని అనుకున్నా. నా మట్టి తలకాయ కదా అనుకున్నా. నేను వాళ్ళంతా తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటయ్యా అని అంటే, ఇది దేవుని మందిరానికి ఇస్తున్నారంటే, అయ్యా నా కూతుర్ని ఏడే కన్నా, దాని కూతురు దాని పిల్లల్ని ఇక్కడే కన్నా, లేచి ఖాళీ చెయ్యాలా అన్నారు వాళ్ళు. దేవుని మందిరానికి ఇస్తున్నారు అనేసి వచ్చేసామండి. ఖాళీ చేసి అండి దేవుని మందిరానికి ఇస్తున్నారని చెప్పి ఆమెకు దేవుని మందిరానికి 5 సెంట్లు స్థలం ఇచ్చింది మొట్టమొదట. ఆ తర్వాత 10 సెంట్లు, ఇంకొక 5 సెంట్లు ఇచ్చింది, 10 సెంట్లు ఇచ్చింది. ఆ తర్వాత దాన్ని మొత్తం ముళ్ళ కప్పలన్నీ కొట్టి అక్కడ పారేసి 60-30 చర్చి కడితే మొట్టమొదట చర్చి ఓపెనింగ్ రోజే 220 మంది బాప్తిసాలు పొందారు. ఆ ముళ్ళ కాంపలో 230 మంది బాప్తిసాలు పొందారు. ముందు ఆ తల్లే బాప్తిసం పొందింది. చవలగొట్టడు గట్టిగా. స్థలం ఇవ్వటం కాదు, ఆ హృదయాన్ని కూడా దేవునికి ఇచ్చేసింది. వాళ్ళ హృదయాన్ని కూడా దేవునికి ఇచ్చేసింది. అర్థమవుతుంది. ఆ తర్వాత ఆ స్థలం అంతా మనం చిన్నగా ఆ తల్లి మనకు అమ్మింది, మనం కొన్నాం. ఈరోజు నంద్యాలలో అంత పెద్ద సేవ ఉందంటే ఒక ముళ్ళ కంపలో ఉన్న స్థలం అది. సోమరపోతాళ్ళు ఉంటే అది ముళ్ళ కంపగానే మారుతుంది. సోమరపోతాళ్ళు ఉంటే ఎక్కడేసిన వస్తువు అక్కడే ఉంటుంది.
ఎక్కడ తిన్న ప్లేట్లు ఆడే ఉంటాయి. పింగాణి కప్పులు మెట్ల మీద పగిలిపోయి ఉంటాయి. కడుపు మండిపోతుంటుంది నాకు. ప్లాస్టిక్ ప్లేట్లలో టీలు వాళ్ళకి పింగాణి వాటిలు ఈబాక. విశ్వాసుల రక్తం అది. పింగాణి ఏదో మంచిగా తాగుతారులే అని ఇస్తే వాటిని మెట్ల మీద కింద నుంచి ఎలుకలు పైకి పోయి వీళ్ళు మిగిలిచిన అన్నం తిని వస్తున్నాయి. సోమరపోతులుంటే ఏ వస్తువు ఎక్కడ ఉండదు, అక్కడే ఉంటుంది. వాగ్దానాన్ని పొందలేరు. అర్థమవుతుందా? వాగ్దానాన్ని పొందరు. కొంతమంది చూస్తూ పోతూనే ఉంటారు, ఆడ పడి ఉన్న వస్తువుని ఎత్తరు. వీళ్ళే సోమరపోతులు అంటే. కొన్నిసార్లు కడుపు మండిపోతుంటుంది. వేలు వేలు పెట్టి లక్షలు లక్షలు పెట్టి కొన్న వస్తువులు ఆడ పడిపోయి ఉంటే గుండెల్లో బాధ వేస్తుంది. విశ్వాసుల రక్తం అది. అర్థమవుతుందా? సోమరపోతులుంటే ముళ్ళకంపే మర్రి చెట్లు మొలుస్తుంటాయి. ఇంటి గోడకు పట్టుకొని మర్రి చెట్లు మొలుస్తూ ఉంటాయి. ఆ చెట్టుని తీసి చిన్నప్పుడు అటు తుచ్చి అట పక్కన బారేడు. సోమరపోతుళ్ళు ఇంటి నిండా బూజు పడుతున్న బూజు కొట్టుకోలేరు. కొంతమంది సోమరపోతుళ్ళు ఉంటారు. ముఖమైనా కడగతారో కడగరో డౌటే. కొంతమంది పళ్ళు తాగుతారో లేదో డౌటు. సింహం పళ్ళు తాగుతుందా అని మెడ మీద మట్టి తీసుకునే దరిద్రులు లేకపోవాలా. అర్థమవుతుందా? ముళ్ళకంపలో సోమరపోతులు, వాగ్దానాన్ని పొందుకోలేని వాళ్ళు. ఏదైనా సరే మనము అడుగు పెట్టే ముందు అది బీడిపోయిన భూమిలాగా ఉంటుంది. మనం అడుగు పెడితే సస్యశ్యామలంగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎడారిని సెలయేరులుగా చేయగలిగిన సమర్థుడు. ఆమేన్. ఎడారిలో జీవజల నదులు పుట్టించగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. 19:24 సోమరపోతులు ఎక్కువయ్యారు. వాగ్దానాన్ని పొందుకోలేకపోవడానికి కారణం సోమరపోతనమే. వాళ్ళు వాగ్దాన దేశంలో అడుగుపెట్టినా కానీ దాన్ని అనుభవించట్లే. వాళ్ళ స్వాస్థ్యాన్ని వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. సోమరి పాత్రలో చెయ్యి ముంచి ముంచునే గాని తన నోటికి దానిని తిరిగి దాని నోట్లో తింటాడు. వీడేటాడు దరిద్రుడు. అన్నం కలపతాడు కానీ తిండి అంటాడు. వాడేటాడు సోమరుడు చూడు. వీడేటాడు సోమరుడు చూడు. కలపతాడు కానీ వాడికి నోట్లో మనం పెట్టాల. నోట్లో మనం పెడితే ఎవరిని అవతాలు అని అడుగుతాడు మనల్ని. ఎంత వయసు వచ్చినా ఎవరిని అవతాలయ్యా అంటాడు చిన్నపిల్లలాగా. నోట్లో పెట్టినాక నవల్లేడు. సోమరిపోతాడు. దేవుడు ఇన్ని చేసి నీ చేతికి ఇన్ని అప్పగించిన చేసుకోలేని సమర్థత లేని సోమరిపోతాడు. కొంతమంది ఏం చేశాడు నాకు అంటాడు. మళ్ళీ ఏం చేశాడు నాకు దేవుడు, ఏం చేశాడా? సోమరిపోకుండా సోమరిపోతులంతా హల్లెలూయా. చురుగ్గా ఉండాలి. మీరు చురుగ్గా ఉండాలి. అప్పుడప్పుడు ఆ చమత్కారం ఉంటుంది, తప్పదు. ఎందుకంటే నిద్రపోయే వాళ్ళు అన్న హుషారుగా అవుతారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకు వాగ్దానాన్ని పొందుకోలేకపోతున్నారు? నీతి కలిగిన దక్షిణాస్తంతో దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఆ రోజు రాత్రి హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా అని కొట్టేసి దేవుడు వాగ్దానాన్ని ఇచ్చినా కానీ ప్లేట్లో ఉన్నదాన్ని తినే ఓపిక చెయ్యలే అంత ఓపిక లేదు వాడికి. రే ఇట్రా, ఇక్కడ గీరు, లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, ఆ ముక్కు మీద గీరు,
ముక్కు మీద జీలొచ్చిన గీరుకోలేని దరిద్రుడా, ఒరే సోమరపోతాడా, ఒరే వాగ్దాన్ని నెట పొందుకుంటావురా నువ్వా? దేవుడు నీకు ఒక స్థలం ఇచ్చాడు, ఆ స్థలాన్ని క్లీనింగ్ పెట్టుకొని తెలీదా? ముళ్ళ కంపలన్నీ వచ్చింది దాని మీద. సోమరమోహముడా, దేవుడు నీకు భార్య పిల్లల్ని ఇచ్చాడు, నీ కుటుంబాన్ని సరిగా చూసుకోవాలి. సోమరమోహం సోమరమవుతాడా? చూసావా? మగవాళ్ళు తిట్టేటప్పుడు ఆడవాళ్ళ వైపు, ఆడవాళ్ళు తిట్టేటప్పుడు మగవాళ్ళ వైపు చెప్పాలా. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి సోమరిపోతాడా? భార్యను సరిగా చూడండి, సోమరిపోతాడా? ఏ భర్త మాటని సోమరిపోతు మొహందానా? ముఖం గడగవు, ప్లేట్లు గడగవు, ఇల్లు శుభ్రం చేసుకోవు. ఎక్కడికన్నా పోతామంటే మాత్రం అబ్బా, ఎక్కడికన్నా పోతామంటే అందరికంటే ముందు అబ్బాబాబాబాబాబా, ఏమి కోటింగు, ఏమి డెకరేషను, ఎవరు చూడాలని. సోమరిపోతు మొహమా. సోమరముఖం వాళ్ళు అన్నం కలిపి తినలేరు, అన్నం పెట్టి తినలేరు అంటారు. ప్లేట్లో చేయబెడతారు, తినలేరు. ప్లేట్ దాకా దేవుడు తెస్తే నోట్లో పెట్టుకోలేరా? ఇంటి దాకా తెచ్చిందని అనుభవించలేరా? ఎంత సోమరిపోతులు! సోమరిపోతనం అట్లే కదా వాగ్దానాన్ని పోగొట్టుకుంటున్నారు వాళ్ళు. సోమరిపోతులు 7 మంది. యోధా మాత్రం రాంగని అనుభవించాడు. 7 జాతులు ఉన్నాయి. 7 జాతులు అనుభవించలేదు. అతను చక్కగా చెప్తున్నాడు అక్కడ. యెహోషువ చెప్తున్నాడు, వాళ్ళు అనుభవించలే, అక్కడే ఉన్నారు, అనుభవించలేకపోతున్నారు. అనుభవించే టైంలో అనుభవించలేకుండా వెళ్ళిపోతున్నారు కొంతమంది. అనుభవించేటప్పుడు పారిపోతున్నారు కొంతమంది. అర్థమవుతుందా? నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు. యేసన్న గారు అతనికి పర్మనెంట్గా ఒక సంఘం ఇచ్చాడు. ఇంచుమించు ఒక 500 మంది 600 మంది ఉండే విశ్వాసులు, 600 కదా కాదు, సుమారు 700 మంది ఉండే విశ్వాసులు ఇచ్చే సంఘాన్ని, పెద్ద సంఘాన్ని కష్టపడ్డాడు, దేవుని సంఘంలో కష్టపడ్డాడు, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాడని యేసన్న గారు ఒక సంఘాన్ని, ఒక ఫ్యామిలీ అతనికి సంఘం అప్పగిచ్చాడు. అతను ఉండకుండా వెళ్ళిపోయాడు. ఎంత సోమరిపోతాడు, వెళ్ళిపోయాడు. అనుభవించే టైంలో అనుభవించాడు. అప్పగిచ్చినప్పుడు వచ్చి చేరినా కానీ దాన్ని అనుభవించలేక వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ మధ్య నాకు ఒక దగ్గర కలిశాడు. ఒక దగ్గర నాకు కలిసి, నాకు 2 పిల్లలు, ఒకటే భార్య అని అడిగా. ఒకటే భార్య, ఒకటేనా? ఒకటే. చెలికత్తెలు ఎవరు లేరా అన్నాడు. చెలికత్తెలు ఎవరు, నీ భార్యకి సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరా? ఉన్నారులే, వాళ్ళు వచ్చిపోతుంటారు. ఒకటే భార్య, 2 పిల్లలు. ఎక్కడున్నావురా? ఉన్నాను. సంఘం ఎక్కడ? ఏమన్నా సంఘం ఉందా? ఎక్కడన్నా సేవ చేస్తున్నావా? అన్నా, స్థలం లేదన్నా, ఒక అద్దెంట్లో ఉన్నానన్నా. ఎంతమంది వస్తారా? ఎంతమంది వస్తారు? 7 మంది. ఈ సోమరిపోతలు ఎంతమంది? ఇందా చదువుకుంది ఎంతమంది? వాడి సంఘంలో 7 మంది. ఈ సోమరిపోతలు వాళ్ళు కూడా కళ్ళు చేతులు బాగున్నారు, ముసలోళ్ళు. వాళ్ళు కూడా ముసలోళ్ళ ఏడకు బాలేక వచ్చి కూర్చుంటారు 7 మంది. అనుభవించేటప్పుడు, వాగ్దానాన్ని అనుభవించేటప్పుడు వెళ్ళిపోవడం ఏంటి? సామర్థ్యం ఏంటి? ఒక స్థలంలో పెడితే దాన్ని సస్యశ్యామలంగా చేసుకోవాలా. అన్నీ ఒకరోజు వచ్చేసింది ఇదంతా సేవ. ఒకరోజు లేట్ అయిపోయిందా? ఒకరోజు అయిపోద్దా? మనం చేసుకుంటే వస్తుంది, కష్టపడితే వస్తుంది. ఉన్నదాన్ని తినకపోతే ఆ వాగ్దానాన్ని ఎట్లా అనిపిస్తారు? అర్థమవుతుందా? నేను ఎవరిని విమర్శించట్లేదు, ఇక్కడున్న మిమ్మల్ని ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని మనసులో పెట్టుకొని చెప్పట్లేదు, వాక్యం చెప్తున్నాను. పలానాలు తిడుతున్నారు అనుకోబాకండి. స్ట్రైట్గా చెప్తున్నాను. ఎవరు సోమరిపోతులో వాళ్ళు వాగ్దానాన్ని చెప్పండి లేరు. 3వ సోమరిపోతుడు ఉన్నాడు. వీడు ఇంకో వెరైటీ వాడు. వీడెవడంటే 12:27 చదవండి. చాలామంది ఉన్నారు సోమరిపోతాడు. సోమరి వేటాడినను పట్టుకొనడు. సోమరి వేటాడినను
ఏంటది? వేటాడినను వేటాడతాడు, పట్టుకోడు. వీడేటంటాడు వేటగాడు. వేటాడితే ఏం చేయాలా? ఒక జక్కను కొట్టాడు అనుకో, ఏదో ఒక దాన్ని కొట్టాడు అనుకో, తెచ్చుకోవాలా పట్టుకొని తేడా. దాన్ని తెచ్చుకోవడానికి వాడికి ఏం లేదు, సామరోడు. మీరు అనుకుంటున్నారు కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో సోమరపోతులు చాలామంది ఉన్నారు. నాకు ముఖం చూస్తే తెలిసిపోద్ది సోమరపోతులా కాదని. ఒక్కొక్కరు బట్టలు ఉంటాయి, ఎన్ని రోజులైందో ఉతికేయి, ఎన్ని రోజులైందో ఈ ఉతికి శుభ్రంగా బట్టలు వేసుకోలేని సోమరపోతులు. వేటాడతాడు, ఇంటికి తెచ్చుకోడు. వేటాడాడు, పడిపోయిన దాన్ని కూడా తెచ్చుకోలేడు. వాడే వేటాడతాడు, కష్టపడతాడు, ఇంటికి తెచ్చుకోడు. చూసే వేటాడతాడు. వాగ్దానం పొందుకోవాలా, వాగ్దానం ఏడ పొందుకునేది? వాగ్దానం అర్థమవుతుందా? వాగ్దానం పొందుకోవాలంటే ఎడ పొందుకుంటాడు? 3 రకాల సోమరపోతులు చెప్పా, నేను ముగిచేస్తున్నా. అపోస్తలుల కార్యం 7వ వచనం చదవండి. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 2వ వచనం. ఇది స్టెప్ అని చెప్తున్నాడు. ఏమని? సహోదరులారా, తండ్రులారా వినండి. మన పితరుడైన అబ్రహాం. మళ్ళీ అబ్రహాం దగ్గరికి వచ్చాం. మళ్ళీ మనం ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చాం. మనం అబ్రహాంకి 3 లక్షణాలు ఉన్నాయి. వాగ్దానాన్ని పొందడానికి 3 లక్షణాలు ఉన్నాయి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురమున్నప్పుడు, మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. ఎక్కడున్నప్పుడు? హారానులో ఉన్నప్పుడు. హారాన్ అంటే పేరుకి అర్థం ఏంటంటే సోమరితనము. ఆ పేరుకి అర్థం సోమరితనము. ఏది అర్థమవుతా మీకు? ఆడున్నప్పుడు ఆదికాండం 11:31 కూడా ఉంటుంది చూడండి. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంటుంది చూడండి. 11:31. తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారాయి అను తన కోడలను తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. అక్కడికి వచ్చి ఆగాడండి. పొయ్యేవాడు పోకుండా అక్కడ ఆగాడు. ఆడగటమే పెద్ద సమస్య. సోమరితనం ఆడదాకొచ్చే లోపల కొంచెం వెళదాంలే అని అక్కడ ఆగాడు, అంతే. నువ్వు వచ్చేటప్పుడు మొత్తాన్ని విడిచిపెట్టిరా అంటే వాళ్ళ నాయన తీసుకొచ్చాడు. వాళ్ళ నాయన ఎవరు? తెరహు. తెరహ అంటే ఎవరు? ఆలస్యం. తెరహ అనే పేరుకి అర్థం ఏంటి? ఆలస్యం తీసుకొని సోమరిపోతు అనే ఊర్లో ఆగాడు. సోమర్ అనే ఊర్లో ఆగాడు. ఆలస్యాన్ని తీసుకుని వెంట పెట్టుకుని పోయాడు. ఈ ఆలస్యం అనేవాడు చచ్చిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి. నీ జీవితంలో వాగ్దానాన్ని ఎందుకు నువ్వు పొందలేకపోతున్నావంటే నువ్వు సోమరుడయ్యి ఎక్కడో ఆగేవు. ఆగింది నీ వెంట ఎవరిని పెట్టుకొని ఉన్నావు? ఆలస్యం అనేవాడిని వెంట పెట్టుకొని ఉన్నావు. వాడి పేరేంటి? అసలు పేరు చెప్పకుండా మళ్ళీ దేని పొంది తలకాయని చెప్పాయి. ఎవరిని వెంట పెట్టుకున్నావంటే సప్పని చెప్పేసావు, పక్కన వాళ్ళకి తెలిసిపోద్ది. లేని పొంది తలకాయ నొప్పి. ఈయన వెంట పెట్టుకొని ఆయన పేరేంటి? ఆలస్యం. తెరహుని వెంట పెట్టుకొని పోయాడు. ఆడికి సోమరితనంతో అక్కడ ఆగాడు. అర్థమైందా? ఈయన వాగ్దానాన్ని పొందడానికి ఇన్ని మజిలీలు ఉన్నాయనికి, అంత ఈజీగా పొందలా. మన ముందు ఈయన్ని పెట్టుకుంటే ఈయన ప్రయాణంలో
ఇన్ని వాగ్దానాలున్నా, ఇంత నమ్మినా, ఇంత చేసినా, వీళ్ళు వెంటబడి వచ్చినారు. వీళ్ళు మరి ఏం చేస్తాం? వెంటబడి వచ్చినారు వీళ్ళు. దేవుడేమో వాళ్ళని వెంట పెట్టుకొని రావద్దంటే వాళ్ళ ఆయన ఆలస్యమైన వెనకబడి వచ్చాడు. నీ జీవితంలో నిన్ను ఆలస్యము చేసి వాగ్దానాన్ని పొందనీయకుండా చేసేదాన్ని పాతి పెట్టిన దాకా నువ్వు ముందుకెళ్ళలేవు. సోమర్తనంలో నుంచి బయటికి వెళ్ళలేవు. నువ్వు వాళ్ళని వెంట పెట్టుకున్నంత కాలం నువ్వు వాగ్దానాన్ని పొందలేవు. యేసుప్రభు ఏం చెప్పాడు? ఒరే, ఎవడన్నా నా సేవ చేయాలనుకుంటే, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే, నా శిష్యుడిగా ఉండాలంటే నువ్వు విడిచిపెట్టిరా అన్నాడు. ఒక లిస్టు కూడా ఇచ్చాడు, విడిచిపెట్టిరా అన్నాడు. వాళ్ళు ఉన్నంతకాలం మనకు ఆలస్యమే, వాగ్దానాన్ని పొందలేము. విడిచిపెట్టి వస్తేనే వాగ్దానం పొందుతాం. చదవండి ఏం చెప్పాడు మత్తయి సువార్తలోనా? తన తండ్రిని, తల్లిని, చెల్లిని మొత్తాన్ని విడిచిపెట్టిరా అన్నాడు. లిస్ట్ ఇచ్చాడు, ఒక లిస్టు. విడిచిపెట్టరా, దేశాన్ని వదిలిపెట్టు, స్వదేశాన్ని విడిచిపెట్టు, బంధువులను విడిచిపెట్టు అని అబ్రహాంకి చెప్పాడు. మొత్తాన్ని వదిలిపెట్టిరా అన్నాడు. ఇక్కడేమో యేసుప్రభు చెప్తున్నాడు శిష్యులకి, నువ్వు విడిచిపెట్టిరా. నువ్వు నీ సేవలో, మన ఆత్మీయ జీవితంలో ముందుకు ఎదగలేకపోతున్న కారణం ఏంటంటే, వీళ్ళందరినీ వెంట పెట్టుకొని మనం పోతున్నంత కాలం ఇంతే. ఎవడైనా నా యొద్దకు వచ్చి తండ్రిని, తల్లిని, భార్యని, పిల్లల్ని, అన్నదమ్ముల్ని, అక్కచెల్లుల్ని, ప్రాణాన్ని సైతం ద్వేషించకుంటే నా శిష్యుడు కాడు. వీటిలన్నిటిని విడిచిపెట్టిరా అన్నాడు. ఇప్పుడు ఒక ముస్లాంని నేను అడిగిన, ఏమమ్మా ప్రతి ఆదివారం అందరికంటే ముందు బరిగెత్తుకొని ప్రార్థనకు వచ్చేదానివి, ఇప్పుడు ఏం రావట్లేదంటే, నాయనా మనవాడిని నాకు ఇచ్చి ఆ మనవాడు ఉయ్యాల్లో పెట్టి ఊపుకుంటా ఉన్నాను ఆయన. ప్రార్థన పోయింది ఆమెకి. ప్రార్థన పోయింది. వీళ్ళకేమే కనేసి ఆమె చేతికి ఇచ్చినారు. ఇంకా వేరే పనే ఉంది. ఇంకా ప్రార్థన. నాకు తెలిసిన ఒక తల్లి 92 ఏళ్ళు వృద్ధురాలు. యేసన్న గారి నాన్న, మా తాత చేసిన సేవ, మా సొంత రైస్ మిల్లు ఆమంచల్లో ఉండేది, నెల్లూరు పక్కన ఆమంచల్ల. మా అన్న పేరు మీద ఉండింది ఆ రైస్ మిల్, రూబీ రైస్ మిల్ అని. అక్కడ ఒక వృద్ధురాలు మా తాత కట్టిన చర్చి, ఆయన చనిపోతూ నాకు అప్పగిచ్చి చనిపోయాడు ఆయన. మా తాత చనిపోతూ యేసన్న గారి నాయన చేసిన సేవ నాకు అప్పగిచ్చి చచ్చిపోయాడు. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, యేసన్న గారి దగ్గరకు వచ్చి ఫ్రీడీపాల్ సేవ నేర్చుకున్నాడు, యేసన్న గారి దగ్గరకు వచ్చి సేవ నేర్చుకున్నాడు. నేను యేసన్న గారి దగ్గరికి రాకముందు 2 చర్చిలు కట్టిన సంగతి ఓసన్న మినిస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలియదు. అర్థం కదా? నేను ఓసన్న మినిస్ట్రీకి రాకముందే 2 చర్చిలు కట్టిన. 2 చర్చిలు కట్టి నేను ఓసన్న మినిస్ట్రీకి వచ్చేటప్పుడు 2 చర్చిలు ఓసన్న మినిస్ట్రీకి ఇచ్చి అప్పుడు నేను సేవకు వచ్చాను. మా అమ్మళ్ళూరులో చర్చి కట్టిన, ఆమంచల్లో చర్చి కట్టిన. మా తాత ఆ చర్చి నాకు అప్పగిచ్చి ఆయన చనిపోయాడు. ఒక మాట చెప్పి చచ్చిపోయాడు. నాకు ఏం చెప్పి, దేవుడికి లెక్క చెప్పాల జాగ్రత్త అని చచ్చిపోయాడు. ముసలోడు చచ్చిపోకూడదు, చచ్చేవాడు చావకూడదు. ముసలోడు నాకు లెక్క అప్పగిచ్చి చచ్చిపోయాడు. నీకు దేవుడు ఈ విశ్వాసం నీకు ఇస్తున్నా, దేవుడికి లెక్క చెప్పాలా అన్నాడు మా తాత. తక్కువైనాడు కదా మా తాత. అంతవరకు నేను ఆ పని ఈ పని చేసుకుంటూ సంపాదించుకుంటున్న నేను ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో సంపాదన అంతా విడిచిపెట్టి సేవకు రావాల్సి వచ్చింది. ఫుల్ టైం సేవకు రావాల్సి వచ్చింది. అర్థం కదా? అప్పుడు అక్కడ ఒక వృద్ధురాలు, ఆమె 92 ఏళ్ళు. మా తాత అప్పగించిన ఆత్మలో ఒక ఆత్మ 92 ఏళ్ళు. చర్చికి సుమారు ఒక 4 వీధులు అవతల, అదిగో ఆ సెంటర్ అంత దూరం ఉంటుంది, పార్క్ అంత దూరం ఉంటుంది ఆమె ఇల్లు. చర్చి నుంచి ఆ పార్క్ అంత దూరం ఉంటుంది ఆమె ఇల్లు. ఈ పార్క్ అంత దూరం ఉంటుంది. ఆమె లేయలేదు, కూర్చోలేదు, అన్ని పడకలోనే. ఆరోగ్యం బాగలే ఆమెకి, 92 ఏళ్ళు వచ్చినాయి ఆమెకి. కానీ ఆదివారం ఆరాధనకి
మంచం మంచం తీసుకొచ్చి ఆడ పెట్టాలా, లేకపోతే ఆమె బాధ తట్టుకోలేం. ఆదివారం ఆరాధన మిస్ అయితే ఆమె ఇంకెందుకులే అట్ అయిపోతుంది. ఆ మంచాన్ని మేము పోయి మోసుకొచ్చి మందిరం ముందు పెట్టి ఆ చెట్టు కింద, ఆ కానక చెట్టు కింద పెడితే ఆదివారం వాక్యం విని ఆమె చేతి మళ్ళీ ఆమె కానుకిచ్చి, అర్థమైందా, ఆ వయసులో అప్పుడు మరలా ఆమెను తీసుకెళ్ళి ఆడ వదిలేసి ఇంటికాడ పెట్టి రావాలి ఆదివారం. ఆమె ఒక మాట అడిగింది నన్ను, అయ్యా నా చివరి కోరిక ఒకటి ఉంది, తీర్చాను. నేను ఏందమ్మా అన్న, నేను చనిపోతే యేసన్న గారు వచ్చి సమాధి చేయాలయ్యా అనింది. నేను నవ్వుకున్నా, యేసన్న గారు వచ్చి సమాధి చేయడం ఏంటి అని. సరే పో అన్న. ఆమేననింది ఆమె. ఏమనింది? ఆమేననింది. యేసన్న గారు వచ్చి సమాధి చేయాలనింది. చూసావా? సరే పో అన్న నేను. విచిత్రం ఏంటంటే అప్పట్లో నెల్లూరులో 17వ తారీఖు చర్చ్, ఈ నెల్లూరులో ఓల్నేటి పేరు పెట్టేవాళ్ళం ప్రతి నెల. మన హోసన్న మినిస్ట్రీలో నెలలో ఎన్ని ఓల్నేటి పేర్లు అనుకుంటున్నావు? అబ్బా అప్పుడులాగా కానీ ఇప్పుడు పిల్లల్ని కానీ ప్రతి నెలలో తిప్పి నిద్ర లేకుండా కానీ తిప్పామంటే వాడు ఒక నెల కూడా సేవలో ఉండడు, ఇంటికి వెళ్ళిపోతాడు. ఉండడా? ఆ గుడివాడలో నేను మీటింగ్ పోయి వచ్చి ఆకలితో, మాకు సిలువు ప్రసాద్ అన్న, మాకు ఇన్ఛార్జి సిలువు ప్రసాద్ అన్న, ముందు రోజు విశాఖపట్నం అవతల మీటింగ్ పోయి వచ్చాం. రావడం ఆడికి వచ్చినాం. 2 వేడి ఇడ్లీ చేస్తున్నారు అక్కడ. ఆకలేసింది నాకు. ఎప్పుడు వాక్యం చెప్పేసిన తర్వాత రాత్రి సగంలో ప్రార్థనలు చేస్తున్నారు. అప్పుడు పోయి అడిగిన, ప్రార్థన అయిపోయింది, మళ్ళీ ఉపవాస ప్రార్థనలో వాక్యం చెప్పేసిన తర్వాత మళ్ళీ అందరు ప్రార్థనల విన్నపాలు ప్రార్థన చేస్తారు కదా. తెల్లారి 4 గంటల దాకా ఉండేది. అప్పుడు 2 ఇడ్లీ తింటానన్నా, ఒక 10 రూపాయలు ఇవ్వని అడిగా. లేదు పా అన్నాడు. ఆ గుడివాడలో ఆ హాల్లో, కళ్యాణ మండపంలో ట్యాప్ ఉంటుంది, మున్సిపల్ ట్యాప్ 24 అవర్స్ వస్తుంది వాటర్. పక్కనే పెద్ద ట్యాంకీ. దాని దగ్గర పోయి కడుపు నిండా నీళ్లు దాకొచ్చి మైక్ తీసుకుని మళ్ళీ పాట పాడి వస్తే అప్పుడు ప్రార్థన స్టార్ట్ అయినాయి. అప్పుడు వచ్చి తినిపో అని డబ్బులు 10 రూపాయలు ఇచ్చినాడు. అట్టుండేది మా సేవా జీవితంలో ఆ రోజుల్లో. ఆ ముసలామి కరెక్ట్గా 17వ తారీఖు యేసన్న గారు ఓనేటి పేరుకు వచ్చిన రోజు కరెక్ట్గా రాత్రి చచ్చిపోయింది. ఎవరో వచ్చి నా దగ్గరికి తెల్లారుజామున ప్రార్థన అయిపోయింది, పలానా చచ్చిపోయిందంటే యేసన్న దగ్గరికి పోయి, అన్న పలానా ముస్లిం చచ్చిపోయింది, నువ్వే సమాధి చేయాలని చెప్పి చచ్చిపోయిందంటే పదంపా అన్నాడు. అన్నకు ఒక బజాజ్ బండి, నేను ఒక బజాజ్ బండి, అన్న వెనకొకడు, నా వెనకొకడు. అప్పుడు మనకు వ్యాన్లు కార్లు ఏడున్నాయి. ఇప్పుడేముంది బండ్లు వేసుకుని ఏడకపోతున్నారు అంటే టాయిలెట్కి పోతున్నా అంటున్నాడు ఒకడు. టాయిలెట్కి పోవడానికి కూడా బండ్లే. అందుకే కదా పొంతకున్నంత పొట్ట, కూర్చుంటే లేలేరు, లేస్తే కూర్చోలేరు. అన్న ఒక బండి, నేను ఒక బండి, బజాజ్ బండి వేసుకుని, అది మన బండి కూడా కాదు, ఎవరో బండి, నా ఫ్రెండ్స్ బండి తీసి అన్నకు కొట్టించి నేను ఒక బండి తీసుకొని పోయి నేనే డ్రమ్ము కొట్టుకుంటా పోయి సమాధి చేసి వచ్చిన. ఆ మాసి చూసి నడితీరి చూసావా? విశ్వాసంతో అడిగింది ఆమె, దేవుడు చేస్తాడా చేయడా? ఆమె హంతాన్ని గురించి ఆమె చెప్తే జరిగితే, మన వాగ్దానం చేసిన దేవుడు మన వాగ్దానం నెరవేర్చడా? ఇప్పుడు ఒక్కొక్కరికి సోమరపోతులు ఏదో ఒక సాకు చెప్పడం. చర్చికి ఎందుకు రావట్లేదు? సాకు. ఏం చెప్పాలి? సాకు. ఏదో ఒక సాకు. ఆ వయసులో కూడా దేవుని మందిరంలో వాక్యం వినకుండా ఆమె ఉండేది కాదు. అటాడి తల్లి 92 ఏళ్ళు వయసులో. ఇప్పుడు మనోళ్ళు సోమరపోతోళ్ళు, పాటలన్నీ అయిపోయినాయిలే, వాక్యానికి పోతాం. 2వ ఆరాధనలో ఫ్రీడన్ కదా వాక్యమా, ఇంక పోయినట్టేలే, ఇంకొద్దులే, ఎవరు చెప్తారో ఆడ వాక్యం. ఎవరు చెప్తే ఏం వాక్యమా? నేను చెప్తేనే అర్థం అవుద్దా? ఇంకెవరు చెప్తే అర్థం కదా? నేను వినాలనుకుంటా, నా బ్రదర్స్ ఎవరిని వాక్యం చెప్తే నేను వినాలనుకుంటున్నా.
మార్గాడి చెప్తే వినాలనుకుంటా. వాడు ఎప్పుడు చెప్పినా చిన్నమందా భయపడుకోండి అంటుంటాడు. అది ఎక్కడుందో నాకు ఈరోజు కూడా తెలియలే. చిన్న మంద ఎక్కడ, వాడు ఎక్కడికి పోయినా చిన్న మంద అంటాడు. హల్లెలూయా. వీడు ఎక్కడా? హల్లెలూయా. ఏమందరా? చిన్న మంద. ప్రైజ్ లార్డ్. వాగ్దానాన్ని పొందుకుంటారా? కావాలా? సోమరపోతానని వదలండి. సోమరపోతానం వద్దు. 3 మాటలు. ఏంటది? అబ్రహాంకు 3 లక్షలు ఏంటొకటి? మృతులలో నుండి సజీవులుగా దేవుడు లేపగలడు. 2, లేని వాటిని ఉన్నట్లుగా పిలవగలిగిన వాడు మన దేవుడు. 3, విశ్వాసమును బట్టి రూఢిగా విశ్వసించాడు దేవుణ్ణి. అర్థమవుతుందా? మీరు రూఢిగా నమ్మండి. పాలు తేనె ప్రపంచ దేశాన్ని దేవుడు మనకి ఇస్తాడు, తప్పకిస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో చక్కగా వెళ్ళి ఒక దగ్గర గుడారం వేసుకున్నాడు. ఎక్కడ? ఏడేసాడు గుడారం? హెబ్రోన్లో వేసుకున్నాడు, సింధూర వృక్షాల దగ్గర. ఎక్కడ? సింధూరం. ఎప్పుడైతే మీరు సహవాసంలోనికి వస్తారో, హెబ్రోన్ అంటే ఏంటి? సహవాసం. సోమర్తనాన్ని విడిచిపెట్టి హెబ్రోన్లోకి వస్తారో వాగ్దానాలు పొందుకుంటారు మీరు. అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సింధూర వృక్షాల దగ్గర ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీకు నేను సంతానాన్ని ఇస్తాను, నిశ్చయముగా ఇస్తాను నీకు అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం అతని జీవితంలో నెరవేరింది. చక్కటి ఇస్సాకు అనే బిడ్డను దేవుడు ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మనకు ఈ సంవత్సరం చేసిన వాగ్దానం ఏంటి? నీతి అనే దక్షిణ హస్తముతో నేను దేవుడు నిన్ను ఆదుకోవాలంటే ఈ మూడు రకాల లక్షణాలు నీకు ఉండాలి. సోమర్తనాన్ని విడవాలి, చురుకుదనం రావాలి, పదునుగా నువ్వు ఉండాలి, దేవుని సన్నిధిలో జీవించాలా, విశ్వాసం ఉండాలా. ఈ శరీరం క్షీణించినా పర్వాలేదు, దేవుని మీద విశ్వాసం ఉండాలి. నేను చూస్తాను ఆయన్ని మళ్ళీ అని ఒక వాగ్దానంతో కూడిన ఆ వాగ్దానాన్ని మనకు చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. నువ్వు నమ్మితే ఆయన మహిమను చూస్తావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఏముండకూడదు? సోమర్తనం ఉండకూడదు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. ఈ వాగ్దానం నీ పిల్లల అనుభవించెదరుగాక.